ఈరోజు ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో కానీ నీకు దేవునికే తెలుసు. ఈరోజు ఎవరు ఎలాంటి ఒంటరి, ఎవరు ఎలాంటి భద్రత లేక, నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక సమస్యలో ఉన్నామో, ఇక నా ప్రాణం మీద నాకు తీపి లేదు, ఇంకా నేను బ్రతికినా చచ్చిపోయినా పెద్ద విలువ లేదు అలాంటి పరిస్థితులు ఎవరు ఉన్నామో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నది నీతోనే. ఈ ప్రతి సమస్యను దేవునితో చెప్పు, పట్టుదలతో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు సమస్యలన్నింటిలోంచి విడిపించి మరల సింహాసనం మీద దావీదును కూర్చోబెట్టినట్లుగా మనల్ని కూడా ఎర్ర సముద్రంలో గుండా దాటించి ఒడ్డుకు చేర్చినట్లుగా నిన్ను ఈరోజు ఉన్న సుడిగుండాలు సమస్యలన్నింటిలోంచి నిన్ను విడుదల చేసి విడిపించి క్షేమకరమైన స్థలంలోనికి ఆయన నిన్ను తీసుకురాగల శక్తిమంతుడు. పోగొట్టుకున్న నెమ్మది, సంతోషము, సమాధానం, ఆరోగ్యం అన్నింటినీ సమకూర్చి మరలా గొప్ప ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టగల మహా గొప్ప శక్తిమంతుడు మన ప్రభువు అయిన క్రీస్తు. కాబట్టి అతి గొప్ప భాగ్యం అవ్వగలటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం దావీదులాగా ప్రతి సమస్యను ప్రభువుపై ఆధారపడుతూ, ప్రభువుతో చెప్పుకుంటూ, దేవునిపై ఆధారపడుతూ ప్రభు దగ్గర నుంచి ఆ గొప్ప సమాధానము మరలా తిరిగి మనం అందరము పొందుకుందాము గాక. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మీయుడు మనకిచ్చే వర్తమానం ధ్యానం చేసుకుందాం. చాలా పర్యాలు, చాలాసార్లు మాటలు వినుంటాం, పాటలు పాడుంటాం. ఈ వచనంలో నుండి 4 ప్రాముఖ్యమైన మాటలు. రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. ఎవరు ఈ మాటలు అంటున్నారు? దావీదు భక్తుడు. దావీదు యొక్క భక్తుని జీవిత అనుభవంలో నుండి దావీదు మాట్లాడిన మాటలు ఇవి. దావీదు కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దావీదు తన బాధను దేవునితో చెప్పుకునేటప్పుడు, దావీదు తనకు ఉన్న దుఃఖాన్ని దేవునితో పంచుకునేటప్పుడు ఎలా పోల్చుకొని దావీదు చెప్తున్నాడంటే, ప్రభువా, నేను రాత్రిపూట ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకలాగా నేను ఉన్నాను అన్నాడు. ఎవరిమైనా మన బాధను పంచుకోవాలి అనుకున్నప్పుడు, మన దుఃఖాన్ని, బాధను చెప్పుకునేటప్పుడు ఏదో ఒక విషయాన్ని ఉదాహరణగా తీసుకొని చెప్తుంటాం. దావీదు కూడా గమనించుంటాడు. ఆ కోట మీదో లేక ఆ ఇంటి మీదనో ఆ పిచ్చుక రాత్రంతా ఒంటరిగా ఉండటం గమనించిన దావీదు అదే అనుభవాన్ని కూడా తను చెప్తున్నాడు. అయ్యా, నేను ఒంటరి పిచ్చుకలాగా ఉన్నాను అని. విందాం జాగ్రత్తగా. 4 మాటలు చెప్తాను, ఆ వచ్చిన భాగం నుండి. ఎట్లా ఉందంటే పిచ్చుక మెలకువగా, రాత్రి మెలకువగా ఇంటి మీద ఒంటరిగా ఉందట. రైట్. ఇందులో మొదటి మాట, రాత్రి మెలకువగా ఉన్న పిచ్చుక. ఎందుకంటారు? పగలంతా పని చేసినప్పుడు, అలసిపోయినప్పుడు సాధారణంగా రాత్రి మెలకువ ఉంటుందా? దొంగలు దోచుకోబోతున్నా కూడా మనకు మెలకువ ఉండదు. అలసిపోతాం కాబట్టి అంత నిద్రపోతాం. కానీ దావీదు ఎట్లా ఉంది? దావీదు యొక్క భక్తుని జీవిత అనుభవం అంటే రాత్రంతా మెలకువగా ఉండవలసిన పరిస్థితి వచ్చేది. ఎందుకయ్యా దావీదు అంటే, దావీదు యొక్క జీవితంలో ఉన్న బాధలు, దావీదు భక్తుని జీవితంలో ఉన్న వేదనలు, శోధనలు దావీదుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దావీదుకు నిద్రపోవటానికి నిద్ర పట్టనంత బాధ. దావీదు జీవితంలో దావీదుకున్న సమస్యలు, దావీదుకున్న శ్రమలు, దావీదుకున్న శోధనల వల్ల దావీదు హృదయం నెమ్మది పొందటం లేదు. దావీదు ఎంత ప్రయత్నించినా కూడా నిద్ర రానట్లుగా, ఎప్పుడు తెల్లవారుతుందా అన్నట్లుగా దావీదు రాత్రంతా మెలకువగా ఉంటాడు. పిచ్చుక కూడా ఆ పోలికతో దావీదు పోల్చి చెప్పాడు. రాత్రి మెలకువగా ఉన్న పిచ్చుక వలె. అపాయము పొంచి ఉన్నప్పుడు, ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు, పిచ్చుకకు తనకు ఏదైనా జరిగినప్పుడో, అది ఎలాగైతే ఏ వైపు నుండి శత్రువు వస్తుందో, ఏ వైపు నుండి ప్రమాదం పొంచి ఉంటుందో అనుకున్నప్పుడు, అపాయం వస్తుందన్నప్పుడు నిద్రపోతామా? ప్రమాదం వస్తుందన్నప్పుడు నిద్రపోతామా? పోతామా? ప్రాణాపాయం వస్తుందనుకున్నప్పుడు నిద్రపడుతుందా? దావీదు యొక్క పరిస్థితి ఇప్పుడు అలా ఉంది. అపాయములు, శ్రమలు, సమస్యలు దావీదును చుట్టుముట్టినప్పుడు దావీదు ఆ రాత్రి
దావీదు యొక్క జీవిత పరిస్థితి ఎంత ప్రయత్నించినా కూడాను దావీదుకు నిద్ర రానట్లుగా దావీదు మెలకుగా ఉంటూ గడుపుతున్న రాత్రులవి. ఎప్పుడు అంటే జీవితంలో బాధలు ఎక్కువైపోయినప్పుడు, సమస్యలు ఎక్కువైపోయినప్పుడు, జీవితంలో నెమ్మది లేనప్పుడు ఆ వచనంలో దావీదు అన్నమాట. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకవలే ఉన్నాను. ఎందుకు దావీదు అలా మెలకుగా ఉండాలి? దావీదుకున్న సమస్యలు. ఒకవైపు ఎవరి భయం ఉంది దావీదుకు? అబ్షాలోము భయం ఉంది, తన కుమారుడి భయం ఉంది. మరొక వైపు తన మామ అయిన సౌలు భయం ఉంది. మరొక వైపు శత్రువుల భయం ఉంది. మరొక వైపు ఇంట్లో నెమ్మది లేదు. దావీదుకు సమస్యలన్నీ చుట్టుముట్టినప్పుడు దావీదు మెలకుగా గడుపుతున్నాడట. నిద్రపోకుండా గడుపుతున్న రాత్రులు దావీదు జీవితంలో ఉన్నాయి. ఈరోజు ఈ మాట మనలో ఎన్ని రాత్రులు నీ జీవితంలో దావీదుకున్న అనుభవాలు ఉండుంటాయో? శ్రమలు, సమస్యలు నిన్ను చుట్టుముట్టినప్పుడు, ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినప్పుడు, అపాయము, ప్రమాదాలు నీ దగ్గర పొంచి ఉన్నప్పుడు, అలసిపోయినా సరే నిద్రపోలేనంత బాధ వస్తే దావీదు లాంటి పరిస్థితుల్లో నిన్ను కూడా తీసుకుని వెళ్ళి ఉండవచ్చు. కాబట్టి దావీదు కీర్తన అనుభవం నుంచి మనతో మాట్లాడుతున్న మాటలవి. 2, ఇంకేముందంట? పిచ్చుక మెలకుగా ఎట్లా ఉందట? రాత్రి మెలకుగా ఎక్కడుందట? రాత్రి మెలకుగా ఇంటి మీద ఉందట. ఎందుకో? సాధారణంగా పక్షులు లేక పిచ్చుకలు వాటికంటూ కొన్ని గూళ్ళు ఉంటాయి, తలదాచుకోవడానికి ఎక్కడో చోట స్థలాన్ని సిద్ధపరుచుకుంటాయి. కానీ ఇప్పుడు ఈ పక్షి యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, తన ప్రాణం మీద తనకు తీపి లేదు. తన ప్రాణం మీద తనకు అంత ప్రేమ లేదు. ఇంటి మీద ఒంటరిగా ఉంది. ఇంటి మీద ఒంటరిగా ఉందనుకోండి పక్షి, ఇంకా పెద్ద పక్షులు గ్రద్ద కానీ లేకపోతే ఇంకొన్ని గొడ్ల గొప్ప పక్షులు లాంటివి, రాబందులు లాంటివి, పిల్లులు లాంటివి, పిల్లులు ఏం చేస్తాయి? వాటిని ఎత్తుకుపోతాయి, చంపేస్తాయి. అయినా కూడా పిల్లి వచ్చినా లేకపోతే ఇంకా అంతకంటే పెద్ద పక్షులు వచ్చినా వాటిని ఎత్తుకుపోయి చంపునా, ఇప్పుడు ఈ పక్షి యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, భద్రత లేనట్లుగా, ఆశ్రయం లేనట్లుగా, నిరాశ్రయంగా మారిపోయింది. జీవితం మీద దావీదుకు కూడా జీవిత పరిస్థితుల్లో విసుగు వచ్చినప్పుడు, జీవితం మీద విరక్తి కలిగినప్పుడు, శ్రమలు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు తన ప్రాణాన్ని తను ప్రేమించలేని పరిస్థితుల్లోకి పక్షి కూడా ఇంటి మీద అంతటికి పైన కనపడుతూ ఉంటే పిల్లులు ఏం చేస్తాయి చూసారా? పెద్ద పక్షులు ఏం చేస్తాయి? గొట్టుకొని పట్టుకొని మింగేస్తాయి, చంపేస్తాయి. దావీదు పరిస్థితి ఇంటి మీద మెలకుగా ఉన్న పక్షిలాగా నేనున్నాను. ఏ భద్రత ఉందా? ఏ భద్రత లేదు, ఏ రక్షణ లేదు, ఏ కాపుదల లేదు, ఏ సహాయం లేదు. నిస్సహాయమైన పరిస్థితుల్లో నేనున్నాను. నా పరిస్థితి ఇలా ఒక పక్షి లాంటిది అంటూ దావీదు చెప్తున్న మాటలవి. తర్వాత అదే వచనంలో తర్వాత మాట ఎట్లా ఉన్నాడట? రాత్రి మెలకుగా ఇంటి మీద ఎట్లా ఉన్నాడు? జతగా, ఒంటిగా అంటే ఒంటరిగా. రాత్రి మెలకువగా ఇంటి మీద ఒంటరిగా నున్న పిచ్చుక వలె నేనున్నాను. ఎందుకు పక్షి రాత్రంతా ఒంటరిగా ఉంది? చెప్పండి. జతపక్షి లేదు. దావీదు యొక్క అనుభవము గుర్తుపెట్టుకోండి. పంట పండినప్పుడు, ధాన్యం చేతికి వచ్చినప్పుడు, డబ్బులు చేతికి వచ్చినప్పుడు, వ్యవసాయమో, వ్యాపారమో, ఉద్యోగమో, లేకపోతే నెలలో 1వ తారీఖు జీతం వచ్చినప్పుడు అందరూ తోడుగా ఉంటారు. ఎందుకో?
చెప్పండి. చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి అందరి దగ్గరికి వస్తారు. ఏమీ లేకపోతే, ఒంటరి అయిపోతే, ఏమీ లేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఎవరు నీకు తోడు రారు. వస్తారా? యోబుకి సిరి సంపదలన్నీ ఉన్నప్పుడు అందరూ ఫ్రెండ్స్ తోడు వచ్చారు. యోబు కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితులు వచ్చి కొద్ది రోజు నుండి వెళ్ళిపోయారు. ఇంకెవరు రాల తర్వాత ఎవరైనా వచ్చారు బాధల్లో ఉన్నప్పుడు? జీవితం ఇది గుర్తుపెట్టుకోండి. జీవితంలో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, పరిస్థితులు నిన్ను ఒంటరిని చేసినప్పుడు, నాన్న వాళ్ళందరూ నీకు దూరం అయిపోయినప్పుడు, సిరి సంపదలు, ధనధాన్యాదులు, ఈ భోగభాగ్యములు అనేవి ఏమైతున్నాయి, ఇవన్నీ కూడా నిన్ను ఒంటరి అనే తణంలోకి లాక్కపోయినప్పుడు, ఒంటరిని చేసినప్పుడు, అసలు నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు, నీకు తోడుగా వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు, నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు, నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు, నీ మీద దయ, జాలి, కరుణ చూపే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. దావీదు యొక్క అనుభవం ఇది. అయ్యా, నేను ఒంటరి పిచ్చుకలాగా అయిపోయాను. ఒకప్పుడు ఎలా ఉండేవాన్నో, ఒకప్పుడు సింహాసనం మీద రాజ్యమేలాను నేను. ఒకప్పుడు ఎట్లా ఉన్నాడు దావీదు? రాజ్యమేలాడు, గొప్ప భాగ్యం అనుభవించాడు. ఈరోజు ఎలా ఉంది పరిస్థితి? కాబట్టి గుర్తుపెట్టుకోండి, జీవితం ఎప్పుడు ఒకే పరిస్థితిలో ఉండదు. ఏమైపోతాయి ఓడలు? కాస్త ఒక రోజుకి బండ్లు అయిపోతాయి. అంత పెద్ద మహావాడ కూడా ఒక రోజుకి ఎద్దుల బండి అంత అయిపోద్ది. ఎద్దుల బండి ఎంత ఉంటుంది తెలుసుగా? ఓడ ఎంత ఉంటుంది? ఒక రోజుని ఎంతో గొప్పగా బ్రతికానండి, నిజమే. ఈరోజు అది లేదు. ఈరోజు బండి అయిపోయింది జీవితం. ఒకరోజు నేను బంగారపు వీధుల్లో తిరిగాను, రథాలలో తిరిగాను, భోగభాగ్యాలు అనుభవించాను, బంగారు ప్లేట్లు తిన్నానంటే దావీదు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? ఒంటరిని అయిపోయాను. ఏమైపోయారు? దావీదు భార్య ఏమైపోయింది, బిడ్డలు ఏమైపోయారు, కుటుంబం ఏమైపోయింది, తల్లిదండ్రులు ఏమైపోయారు, అన్నదమ్ములు ఏమైపోయారు, వీళ్ళందరూ ఏమైపోయారు? ఇదే జీవితం, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నీతో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు జీవితకాలం అంతా నీతో ఉంటారని మురిసిపోవద్దు. ఎవరు ఉండరు నీతో. నాన్న వాళ్ళు కానీ, నిన్ను కన్నవాళ్ళు కానీ, నీకు పుట్టిన వాళ్ళు కానీ, నీ రక్త సంబంధులు కానీ, నీ పైన ఉన్నవారు కానీ, నీ కులము, మతము, బంధుత్వము, ఎవరైనా సరే, ఈరోజు ఉన్నవారంతా జీవితకాలం అంతా నీతో ఎవరు ఉండరు. అన్నీ బాగా ఉంటే, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే అందరూ నావారు. ఏదైనా కొంచెం తేడా వస్తే, ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా ఇరుకు వస్తే, ఏదైనా శోధనలు వస్తే, నీకున్న సంపదలు కాస్త పోతే, నీకున్నవన్నీ దూరం అయిపోతే, అప్పుడు నీ పరిస్థితి దావీదు అన్నట్లుగా నాలా, ఈరోజు నేను ఒంటరిదారిని అయిపోయాను, ఈరోజు నేను ఒంటరి వాడని అయిపోయాను. ఒకప్పుడు నేను చెప్పిందే శాసనం. దావీదు రాజుగా ఉన్నప్పుడు దావీదు చెప్పిందే శాసనం. దావీదు మాటకు ఎదురు లేదు, తిరుగులేదు. ఈరోజు దావీదు చెప్పిన మాట ఎవరికి లెక్కలేదు, ఎవరికీ లెక్కలేదు. దావీదు ఇంట్లో వాళ్ళు కూడా దావీదు మాట విన్న పరిస్థితి అయిపోయింది. ఇదే జీవిత సత్యం. అందుకే దావీదు దేవుడితో ప్రార్థన చేసేటప్పుడు ఈ వచనంలో దావీదు అన్నమాట, అయ్యా, నేను ఒంటరి పిచ్చుకనైపోయాను. నిద్రపోదామంటే నిద్ర రావటం లేదు, ఎక్కడ ఏమాత్రం నాకు భద్రత లేదు, నా జీవితం ఒంటరితనం అయిపోయింది. ఎక్కడ ఏ తోడు నాకు? చెప్పండి, ఏ తోడు నాకు? దావీదుకుందా? దావీదుకి ఏ తోడు లేదు. దావీదు నమ్మిన వారందరూ దావీదుకు దూరం అయిపోయారు. ఒంటరివాడైపోయాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. ఇదే జీవిత అనుభవం. ఒకప్పుడు ఎంత గొప్పగా బ్రతికాడో ఇప్పుడు అంత ఒంటరితనంలోకి దావీదు వచ్చేసాడు. పక్షి కూడా, ఈ పిచ్చుక గమనించండి, పిచ్చుక కూడా బైబిల్ ఇక్కడ రాయబడిన మాట, పిచ్చుక రాత్రంతా ఒంటరిగా ఉందంట. ఎందుకు ఒంటరిగా ఉందో తెలుసా? ఈ పిచ్చుక జతపక్షి లేకపోవటం వల్ల. ఏంటది? మనుషులు కూడా ఎందుకు చచ్చిపోతారో తెలుసా? ఈ రోజుల్లో చాలామంది చచ్చిపోయేది ఎందుకు తెలుసా? అప్పులు పాలయ్యి కాదు, వ్యవసాయంలో దండగలు వచ్చి కాదు, మరొకటి కాదు. తోడుగా నేనున్నాను అనే ఆదరణ లేక. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, శ్రమ వచ్చింది, సమస్య వచ్చింది, ఏమన్నది తెలుసా? నేను ఒంటరివాడనైపోయాను, నేను ఒంటరిదాడనైపోయాను అనే భావన నీకు కలిగినప్పుడు సాతానుడు నిన్ను ప్రేరేపించేది, ఇంకెందుకు ఇంత బ్రతికావు, చావు అని వాడు మరణం వైపు, ఆత్మహత్యల వైపు తీసుకుపోతాడు. నేనున్నాను
అనే ఆ పక్షికి జత పక్షి ఉంటే కష్టమో నష్టమో దుఃఖమో బాధో అప్పులో ఆర్థిక ఇబ్బందులో శ్రమలో సమస్యల్లో ఏమున్నా సరే నేను నీకు తోడుగా ఉన్నాను అని ఆ వ్యక్తికి తోడు, నేను జతను తోడును అనే ఆదరణ కలిగినప్పుడు ఆ మాటలు మనిషిని బ్రతికిస్తాయి. అర్థమవుతుందా? పరీక్షలో తప్పాము అనుకో, పరీక్షలో తప్పాను, మా అమ్మ ఏమంటుందో, మా నాన్న ఏమంటారో, నా తోటి స్నేహితులు ఏమంటారో, నా ఫ్రెండ్స్ ఏమంటారో, క్లాస్మేట్ ఏమంటారో, రేపు నేను నవ్వులు పాలు అవ్వాలేమో అని వెంటనే పరిగెత్తుకుంటూ పోతారు. ఆడుకో, ఆ ఫ్యాన్కి ఆడుకో, బ్రిడ్జికి ఆడుకో, నీళ్ళలోకో నదిలోకో రైలు పట్టు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం కాదులే, ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి. జీవితం విలువైంది, మేమందరం లేమా నీకు? వ్యవసాయంలో నష్టం వచ్చినా సరే, వ్యాపారంలో నష్టం వచ్చినా సరే, జీవితంలో క్రింద స్థాయికి దిగజారిపోయిన పరిస్థితులు అయినా సరే, మనిషికి కావాల్సింది ఇక్కడ నేను ఒంటరి అనే భావంలో ఉన్నప్పుడు ఈ పక్షికి తోడు కావాలి. ఈ పక్షి కూడా ఎప్పుడైతే జత పక్షి లేదో, తోడు లేదో, ఆదరణ లేదో, ఇప్పుడు ఈ పక్షి కూడా ఏమైపోయిందంటే ఇంటి మీదకి ఎక్కి కూర్చోంది. పక్షి ఈ పిచ్చుక ఇంటి మీదకి ఎక్కి ఎందుకు కూర్చుందంటే, నాకు జత పక్షి లేనప్పుడు ఇంకా నా జీవితం ఎందుకు, నాకు తోడు లేనప్పుడు ఇంక నా జీవితం ఎందుకో, ఏ పిల్లి వచ్చి నన్ను ఎత్తుకుపోయినా, ఏ గుడ్లగోబ వచ్చి నన్ను ఎత్తుకుపోయినా, ఏ గ్రద్ద వచ్చి నన్ను ఎత్తుకుపోయినా నాకు ఇప్పుడు ఇంక ఇబ్బంది ఏమీ లేదు, నా ప్రాణం మీద నాకు తీపి ఏమీ లేదు, నా ప్రాణం పోయినా నాకు పర్వాలేదు, నాకు తోడు జతపక్షి లేనప్పుడు నేను బ్రతికినా కూడా ఇంకెందుకు ఆ బ్రతుకు అనుకొని ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ పక్షి ఇంటి మీదకి ఎక్కి ఏమైపోయింది, ఒంటరిగా ఏమైపోయింది, ఒంటరిగా ఉంది. ఇంకా చివరి మాట ఏముంది, ఇంటి మీద రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరిగానున్నా ఏంటది, ఇది పిచ్చుక. పిచ్చుకి పెద్ద విలువ లేదు. విలువ ఉందా? పిచ్చుకలకి ఏమన్నా అంత విలువ ఉందా? పావురాలకి ఎక్కువ విలువ ఉంటుంది, పిచ్చుకి ఎక్కువ విలువ ఉంటుంది. పిచ్చుకకు ఎంత విలువ ఉందో చూడండి బైబిల్లో. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. చూడండి. అదేవిధంగా లూకా సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. రైట్, మనం చదివిన మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, లూకా సువార్తలోను మన విషయం ఏంటంటే, 2 పిచ్చుకలు ఎంత? కాసు మీకు మా అర్థమయ్యే భాషలో చెప్తాను. కాసులు అనాలు మీకు బేడాలు మనకు అర్థం కావలే, కానీ ఈ తరానికి మనకు 2 పిచ్చుకలు ₹1. 2 పిచ్చుకలు ₹1. ఇప్పుడు ₹2 ఇస్తే ఎన్ని వస్తాయి? లెక్కలు బాగానే ఉన్నాం. రూపాయికి 2 పిచ్చుకలు అయితే ₹2 ఇస్తే, కానీ ఇక్కడ ఏమన్నారు తెలుసా, 2 కాసులకు 5 పిచ్చుకలు అంటే ఒకటి ఏమవుతుంది, ₹2కి 5 వస్తాయి అట. రూపాయికేమో 2, ₹2కేమో 5. అంటే ఏంటి, ఒక పిచ్చుగా ఎక్స్ట్రా. అంటే అసలు దీనికి పెద్ద ఏమి లేదు, అంత విలువ లేదు, ఏమి లేదు, అంత విలువ లేదు. ₹1 ఇస్తే 2 పిచ్చుకలు, ₹2 ఇస్తే 4 రావాలా, కానీ ఏముంది బైబిల్ అంటే 5 పిచ్చుకలు. పెద్ద పిచ్చుకి విలువ లేదు. ఇప్పుడు దావీదు చెప్పుకునే మాట ఏంటంటే, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అంటే విలువలేని పిచ్చుకలాగా ఉన్నాను. ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను అంటే, దావీదు ఒకప్పుడు నేను ఎలా ఉన్నానంటే, ఒకప్పుడు నేను వస్తుంటే అందరూ నమస్కారాలు పెట్టారు. దావీదు రాజు వస్తున్నాడు, దావీదు మహారాజు వస్తున్నాడు, అందరూ జేజేలు పలికారు, నమస్కారాలు పెట్టారు, భయపడ్డారు. ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే విలువలేని పిచ్చుకలాగా నేను ఉన్నాను. ఎట్లా ఉన్నాడంటే జీవితం ఏమైపోయింది, ఒకప్పుడు ఏమైపోయింది, అంత ఉన్నతమైన స్థితిలో ఉంది. ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి, ఇప్పుడు ఏమైపోయింది, విలువ పడిపోయింది. ఇదే జీవితం. ఎప్పుడు జీవితం ఒకేలాగా ఉండదు. ఎత్తు పల్లం, అప్ అండ్ డౌన్, ఎక్కటము ఉంటుంది, జీవితంలో పడిపోవటము, జారిపోవటము, దిగటము ఉంటుంది. నేను అప్పుడు ఎక్కాను కాబట్టి నాకు ఆ ఎక్కిన గుర్రం అట్టనే ఉండాలంటే ఆ గుర్రం ఏముండదు ఆడ. ఇప్పుడు ఎలా ఉంది దావీదు, అయా దేవుడితో ప్రార్థన చేస్తూ దావీదు అన్నమాట, రాత్రి మెలకుగా ఇంటి మీద ఒంటరిగా ఉన్నా, పిచ్చుకలాగా ఉన్నాను, పెద్ద విలువలేని వాడుగా ఉన్నాను,
భద్రత లేనివాడిగా ఉన్నాను, ఆశ్రయం లేనివాడిగా ఉన్నాను, ఎవరు నాకు ఏ సహాయం చేస్తాడని నమ్మకం లేనివాడిగా ఉన్నాను, నిరీక్షణ లేనివాడిగా ఉన్నాను. చివరికి ఒక మాటలో ఎందుకు పనికిరాని వాడిగా మారిపోయాను ప్రభువా, ఒక పిచ్చుక లాంటి జీవితం అయిపోయింది ఈరోజు నా జీవితం అన్నాడు. ప్రార్థనలో శక్తి ఉంటుంది, నమ్మండి. ఎప్పుడు కూడా మన పరిస్థితి, మనం చేసే విషయం అంటే, నీకు బాధలు ఉన్న బాధలన్నీ భార్య బాధలన్నీ ఎవరితో చెప్పుకుంటుంది తెలుసా? భర్త అట చెప్పుకుంటే మీరు అదృష్టవంతులే. కాదు, పుట్టింటి వాళ్ళతో చెప్పుకుంటా. వెంటనే ఫోన్ ఎక్కడి ఇబ్బంది ఫస్ట్, అవునా కదా? టక్కన అక్కడికి వెళ్ళిపోయి, అమ్మ నాన్న ఇగో ఇట్టన్నారు అట్టన్నారు ఇట్టన్నారు కదా. భర్తకు బాధలు వచ్చినానికి ఎవరికి చెప్పుకుంటాడు? వాళ్ళ అమ్మలతో చెప్పుకుంటాడు. మీ కోడలు ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది ఎప్పుడు ఆత్మీయ లక్షణంగానే కాదు. ఒక ఆత్మీయురాలు ఎప్పుడు తన జీవితంలో ఉన్న శ్రమ, సమస్య, ఇరుకులు, ఇబ్బందులు, వేదన, శోధన, బాధలు ఇవన్నీ ఉన్నా చెప్పుకోవలసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే దేవుడే. ఎవరితో చెప్పుకోవాలా? దేవునితో చెప్పుకోవాలా. దావీదు తనకున్న బాధలన్నీ ఎవరితో చెప్పుకున్నాడు తెలుసా? ప్రార్థన ద్వారా. అధ్యాయంలో ఏమన్నాడు? వచనంలో 7వ వచనంలో, 102వ కీర్తన 7వ వచనంలో, మొదటి వచనంలో అన్నాడు, యెహోవా నా ప్రార్థన ఆలకించయా. దావీదు, ప్రభువా యెహోవా నా ప్రార్థన ఆలకించయా అంటూ, అయ్యా నా జీవితం రాత్రి అంతా మెలకుగా ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకలాగా అయిపోయింది నా జీవితం. ఎప్పుడు ఏ గ్రద్ద వస్తుందో, ఏ పిల్లి వస్తుందో, ఏ గుడ్లగోబ వస్తుందో, ఏ పక్షి వస్తుందో ఎత్తుకుపోనట్లుగా అంత ప్రాణభయంతో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను. నాకెక్కడ ఏ సహాయం లేదయ్యా. నమ్మిన వాళ్ళు ఎవరు ఈరోజు నాకు తోడుగా లేరో, నా చేత మేలు పొందిన వాళ్ళు ఎవరు ఈరోజు నాకు తోడుగా లేరో, నా వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు ఈరోజు నాకు తోడుగా లేరు, నా వాళ్ళు ఎవరు నాకు తోడుగా లేరు. ఈరోజు నేను ఒంటరిని అయిపోయాను. ఎప్పుడైతే దావీదు తన సమస్యనంతటిని దేవుని దగ్గర చెప్పాడో, పంచుకున్నాడో, నమ్మండి, ప్రార్థన పరిస్థితులను మార్చగలదు. ఐ మీన్, ఎంత శక్తి ఉంది ప్రార్థనలో? ప్రార్థన నీ ప్రతి పరిస్థితిని మార్చగలదు, అంత శక్తి ప్రార్థనలో ఉంది. ప్రేయర్ ఈజ్ పవర్, ప్రేయర్ ఈజ్ ప్రొడ్యూస్ పవర్. ప్రార్థన శక్తిని బయటకు తీసుకువస్తుంది. దావీదు అందుకే నమ్మాడు. దావీదు నమ్మాడు కాబట్టి దావీదు ఆ మనుషుల దగ్గరకో ఈ మనుషుల దగ్గరకో పోయి బోరున ఏడ్చి తన బలహీనతలందరిలో చెప్పుకున్నాడా? ఏం చేశాడు దావీదు? ఏ మనుషుల దగ్గర పోయి ఆడవలా, ఏడ్చాడా? మనల్ని ఎవరినన్నా కదిలించండి, కదిలిస్తే మన బాధలన్నీ మనుషులతో చెప్పుకొని ఏడుస్తాం. దేవుని సన్నిధి కాడికి వచ్చేటప్పటికి కొంచెం అయినా ఆ బాధను దేవుడితో పంచుకుంటావా? పంచుకునే వాళ్ళం ఉన్నాం. అందరి బట్టి దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడాను భక్త్ సింగ్ గారి సహవాసం మనం గుర్తుపెట్టి, మన క్రమంలో ఏంటంటే, భక్త్ సింగ్ గారు ఎప్పుడు తన సమస్యను ఇంకో దగ్గర పోయి ఏడ్చి చెప్పుకోవట్లా. నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, నువ్వు దేవుని మీద ఆధారపడి అంతే. భక్త్ సింగ్ గారి దగ్గర నుంచి మనం నేర్చుకున్న ఒక అద్భుతమైన క్రమం ఏంటంటే, నీ సమస్యను మనుషులందరితో పంచుకొని, వాళ్ళతో పంచుకొని నువ్వు వాళ్ళ దగ్గర చులకన అవుతాం ఎందుకు? నువ్వు నీ సమస్యను పోయి వాళ్ళ దగ్గర పంచుకుంటే వాళ్ళు ఏమని తెలుసా? భుజాలు ఎగరేసుకుంటారు. భలే జరిగింది. ఇట్లాగే ఉండాలి వాళ్ళకు. ఏమనుకుంటారు? నువ్వు ఏడ్చుకుంటూ చెప్పినావు అనుకో, వాళ్ళు లోపల నవ్వుకుంటుంటారు. నువ్వు ఏడ్చుకుంటూ చెప్తే నీ మీద ఎవరు జాలిపడే సమాజం కాదు ఈ రోజుల్లో. ఎవరు నీ మీద జాలిపడే, అయ్యో పాపం అలాగ అయిందా అని నేను ఎవరు ఆదరించరు, ఓదార్చరు. పైకి భలే నవ్వుకుంటుంటారు. భలేగైంది అట్టనే కావాలి, లేదా మొన్నదాకా ఎగురుతావా, ఇప్పుడు నీ తెక్క కుదిరిందని లోపల నవ్వుకుంటారు. అందుకే భక్త్ సింగ్ గారు ఎవరితో ఎప్పుడు నాకు సహాయం చెయ్యని, ఎవరితో ఎప్పుడు నాకు ఇది చేయని నువ్వు అడగొద్దు. నీ దేవుడు సజీవుడు, నమ్మదగిన వాడు, సర్వశక్తిమంతుడు. వెళ్ళో ప్రభుపై ఆధారపడు. అంతే. దావీదు దగ్గర నుంచి నేర్చుకున్నాడు భవాలు. దావీదు ప్రభు దగ్గరికి వచ్చి మొరపెడుతున్నాడు, ప్రభు నా పరిస్థితి, నేను ఇలాంటి దుఃఖంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, ఆదరించే దిక్కు లేక ఒంటరిగా ఉన్నాను, ఏ సహాయం దిక్కులేని పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు దేవుడు పిచ్చుకలాంటి దావీదుకు ఎంతగా తను తగ్గించుకొని మొరపెట్టాడో అంత దావీదుకు దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు. 3 మాటలు చెప్తాను మరి త్వరగా. 104వ కీర్తన 12వ వచనం. 104వ కీర్తన 12వ వచన భాగం. పక్షులు ఎంత బాధలున్నా, వర్షం పడనివ్వండి, తుఫాన్లు రానివ్వండి,
తుఫాన్లు వచ్చి వర్షం పడి గూట్లో నుంచి ఆహారం కోసం బయటికి వెళ్ళలేని పరిస్థితులు వచ్చినా గూట్లో నుంచి లేవగానే తండ్రి మీకు వందనాలు, మరలా మాకు ఇంకో రోజు ఆయుష్కాలం పొడిగించినందుకు ప్రభువా మీకే వందనాలు అంటూ కిలకిల రావాలతో పక్షులు ఉదయాన్నే దేవుణ్ణి స్తుతిస్తూ సునాదముతో మంచిగా దేవుణ్ణి ఆరాధిస్తుంటాయట. ఎప్పుడు కూడా విపరీతమైన మంచు పడ్డా, విపరీతమైన తుఫాన్లున్నా, ఆశ్రయం లేక గూడు లేక పక్షులు ఉన్నప్పటికీ కూడా మరలా ఒకరోజు సూర్యోదయం అయినప్పుడు పక్షులు ఉదయాన్నే అవి లేచినప్పుడు తండ్రి మీకు వందనాలు అంటూ దేవుని స్తుతిస్తాయట. మనమేమో మళ్ళీ తెల్లారంగానే పొలికట్టో చీపురు కట్టో పట్టుకుంటాం. ప్రభువా ఈరోజు రాత్రి అంతా కాపాడావు, నిద్రపోయి మళ్ళీ నన్ను నిద్రలోంచి లేపావు, నిద్ర లేవకుండా నిద్రలోనే శాశ్వతమైన నిద్రపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక రోజుకి 24,000 మంది చచ్చిపోతున్నారు. నీవు నన్ను మరలా గుర్తించుకొని లే అంటూ నిద్ర లేపావు అని లేవగానే దేవుణ్ణి ఇలా స్తుతించే వారం ఎందరూ ఉన్నాం. ఒక పక్షి దేవుణ్ణి ఏం చేస్తుంది అంత పాటలతో, పక్షి కూడా పాటలతో ఏం చేస్తుందండి వాక్యంలో? పక్షి కూడా పాటలతో దేవుని స్తుతిస్తుందంట. మనమేమో చాలా మంది పాటలు అయిపోయాక వచ్చే వాళ్ళం అంతా లేనంటారా? పాటలు అయిపోయాక వచ్చేవాళ్ళు. ఎక్కడ నువ్వు దేవుని ఆరాధించావు? ఈ వారం అంతా 6 రోజులు దేవుని కాపాడాడు. ఈరోజు ఇలా దేవుని మందిరంలో కూర్చొని దేవుని మాటలు లేక ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు ఎందరు ఉన్నారో తెలుసా? ఆసుపత్రిలో డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న వాటిని తాకట్టు పెట్టుకొని అమ్ముకొని, వస్తువులను అమ్ముకొని బెడ్ల మీద బాధపడుతూ భయంకర పరిస్థితులు ఎందరు ఉన్నారో తెలుసా? దేవుడి రోజు ఈ స్థితిలో గొప్ప భాగ్యం ఇచ్చాడంటే ఎంతగా దేవుణ్ణి ఆరాధించవలసిన వ్యక్తివి, ఎంత దొంగవైపోయావు నువ్వు, దేవుడి సమయాన్ని దొంగిలించే వ్యక్తి. ఎంత స్వార్థపరిణమైపోయావు నువ్వు, దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన సమయాన్ని కూడా దొంగిలించే వ్యక్తివి. ఒకరోజు దేవుని సమయమును దేవుని ఆరాధించలేకపోతుంటే ఒకరోజు ఎక్కడ ఉంటామో తెలుసా? ఐసీయూ. ఎక్కడ ఉంటాం? ఐసీ అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో భలే ఉంటుంది అర్థం. కేర్ యూనిట్ వేర్లే. ఐ అంటే ఏంటది? నేను. సి చూస్తున్నాను. యు నిన్ను. నేను నిన్ను ఇప్పుడు బెడ్ మీద చూస్తున్నా. ఐసీ అంటే అర్థం ఏంటి తెలుసా? నేను ఇప్పుడు నిన్ను బెడ్ మీద చూస్తున్నా. ఎక్కడ చూడాలనుకున్నా? నిన్ను దేవుని మందిరంలో నన్ను ఆరాధిస్తూ ఉండటం నేను నిన్ను చూడాలనుకున్నా. దేవుని మందిరంలో నువ్వు నన్ను ఆరాధించడం నేను నిన్ను చూడాలనుకున్నా. కానీ నేను నిన్ను అక్కడ చూడలేకపోయా. కానీ అప్పుడు మనకు కూడా కనపడుద్ది. ఎవరన్నా మనం చూడటానికి వచ్చారనుకో బంధువులు, వాళ్ళ డోర్ ఇటు దిగిన డోర్ మీద 3 అక్షరాలు ఉంటాయి ఇంగ్లీష్లో. అప్పుడు అనిపించింది, ఐసీయో దేవుడా నువ్వు నన్ను చూస్తున్నావా? అక్కడేమో ఏంటిది గుర్తుపెట్టుకోండి. అందుకే పక్షులు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. ఒంటరిగా ఉన్నా, భయంలో ఉన్నా, ప్రాణాపాయంలో ఉన్నా, తినటానికి బయటికి పోలేనంత తుఫాన్ అయినా, పెను తుఫాన్ అయినా, భయంకరమైన గాలి తుఫాన్లు వచ్చినా ఉదయం లేవగానే పక్షులు కూడా దేవుని స్తుతిస్తున్నాయి. దావీదు భక్తుడు కూడా అదే అంటున్నాడు. ఎంతటి కష్టం వచ్చినా ఒంటరి పిచ్చుకలాగా దావీదు మారిపోయిన దేవుణ్ణి స్తుతించడానికి దావీదు ప్రయాసపడుతున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా దావీదు రోజుకి ఎన్నిసార్లు స్తుతించాడు తెలుసా? బైబిల్లో రోజుకి 7 సార్లు. ఎన్నిసార్లు? రోజుకి 7 సార్లు. ఎంతటి కష్టం వచ్చినా, ఒంటరి పరిస్థితుల్లో ప్రాణం ఎంత దూరంలో ఉందో తెలుసు? అడుగు దూరంలో ఉందంటే దావీదుకు ప్రాణాపాయం, మరణం అనేది అడుగు దూరంలో ఉన్న దావీదు అడుగడుగున దేవుని స్తుతిస్తూ వచ్చాడు. గొప్ప భాగ్యం. మరొక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20వ వచన భాగం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20వ వచన భాగం. ఏమవుతాయి? ఆకాశ పక్షులు ఏమవుతాయట? సమాచారమును కొనుక్కోవను, రెక్కలు గలది సంగతి. సమాచారం అంతా మోసుకుపోతా ఉంటాయి, మోసుకొస్తా ఉంటాయి. జవాబు కొరకు సమాచారం, జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాయి పక్షులు. తెలుసా? కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు పక్షి నుంచి నేర్చుకునే ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే సమాచారం. దేవుని దగ్గర నుండి సమాచారం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి పక్షి. మీరు ఎప్పుడైనా చూసారా? అప్పుడప్పుడు మనం ఆ చేలల్లో, పొలాల దగ్గర, కాలువల గట్ల మీద ఉన్నప్పుడు, చెరువుల దగ్గర ఉన్నప్పుడు
గిజ్జగాడు గూళ్ళు అని కొన్ని గూళ్ళు ఉంటాయి, చూసారు ఎప్పుడైనా? పక్షి గూళ్ళు ఎటు తిరిగి ఉంటాయి, చూసిన వాళ్ళు చెప్పు. ఎటు తిరిగి ఉంటాయి? చూడటం అంటే చూసాలే కానీ ఎటు తిరిగిందో ఏ దిక్కుకుందో మాకేం తెలుసండి అంటారా? ఎటు తిరుగుంటా ఏమనండి, ఎటు తిరుగుంటుందో మాకేం తెలుసు అండి. ఎటు తిరుగుంటుంది? అట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ఇక్కడ కారా ఇక్కడ కింద నుండి వెళ్ళటానికి ఎట్లా ఉంటుంది? మరొకసారి ఇప్పుడు వచ్చిన చదవండి, చివరి లైన్. పక్షులు శోధనలు శ్రమలు ఉన్నప్పుడు, పక్షికి రక్షణ కావలసి వచ్చినప్పుడు పక్షులు పాడుతూనే కాదు, పక్షులు కూడా ప్రార్థన చేస్తాయి. ప్రభువా, రాబోతున్న వర్షాకాలంలో మా పిల్లల్ని మేము ఎలా కాపాడుకోవాలి, రాబోతున్న తుఫానుల్లో మేము ఎలా గూడు కట్టుకోవాలి, ఎటువైపు నుంచి తుఫాను రాబోతుంది, ఉత్తరమా తూర్పా పడమరా దక్షిణమా, ఏ వైపు నుంచి తుఫాను రాబోతుంది, తుఫాన్లు మేము తట్టుకోవాలి. పక్షులు కూడా ప్రార్థన చేసినప్పుడు వాక్యం ఉంది, దేవుడు సమాచారం ఇస్తాడు. అది ఏమిస్తాడు? దేవుడు జవాబిస్తాడు. వచ్చకి దేవుడు జవాబిచ్చినప్పుడు తూర్పు నుండి తుఫాన్ రాబోతుంది అనే సమాచారం అవి అందుకున్నప్పుడు, బైబిల్లో ఇర్మీయా గ్రంథంలో ఉండే శంకుబడి కొంగ తన కాలమును ఎరుగును ఏముంటుంది? వాటికి దేవునికి జవాబును పొందుకుంటాయి. జవాబును పొందుకున్నప్పుడు పక్షులు ఏం చేస్తాయట? అవి ఎలా గూడు కట్టుకుంటాయి అంటే, ఇటువైపు నుండి తుఫాన్ వస్తున్నప్పుడు, ఈ దిక్కు నుండి తుఫాన్ వస్తున్నప్పుడు ఆ నీళ్లు లోపలికి రాకుండా ఇటువైపు ఎత్తుగా కట్టుకుంటాయి. మీరు ఈసారి పోయినప్పుడు చూడండి ఎంత శ్రద్ధగా కట్టుకుంటాయి, ఎంత ఓపికగా కట్టుకుంటాయి. మన ఇంట్లో ఉండే సోఫా కంటే కూడా బాగుంటుంది. మన గొడుగులో నుంచి అయినా చిన్న బెజ్జబడి నీళ్ళు వస్తాయేమో, కానీ దీంట్లోకి నీళ్లు చుక్క రానివ్వకుండా క్రింద నుండి లోపలికి వెళ్ళటానికి దారిని పెట్టుకొని, ఇక్కడ ఎట్లా ఒక కొద్ది ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఒక భాగం, అక్కడ మన సెల్ఫ్లు ఉన్నాయి, బీరువా సెల్ఫ్ లాగా ఇట్లా పెట్టుకొని, ఇక్కడ లోపల ఎంత స్టోరేజ్ ఉంటుందో తెలుసా? గుడ్లు నిలబడటానికి, 2 జత పక్షులు లోపల నివాసం ఉండటానికి, తెచ్చుకున్న ఆహారాన్ని దాచుకోవటానికి. ఏంటి ఇవన్నీ? ఇందులో గుట్లోనే తెచ్చుకున్న ఆహారం దాచుకోవటానికి, 2 జత పక్షులు ఉండటానికి, గుడ్లు పెట్టడానికి, గుడ్లు పొదగటానికి, పిల్లలు పెద్దవి కావటానికి, మరలా ఎక్కడి నుంచి జారి పడకుండా కిందకి ఉండటానికి ఆరాలు పేర్చుకుంటుంది. తుఫాను వస్తున్న ఏ వైపు నుంచి అయితే తుఫాను వస్తుందో ఆ వైపు ఉబ్బెత్తుగా గూడు కట్టుకుంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి. అందుకే బైబిల్ ఉంది, అవి సమాచారమును పొందుకుంటాయి. పక్షులు కూడా చివరకు, పక్షి ఏముందులే, పక్షి బ్రతికెంత అనుకుంటున్నామా? ఈ పక్షి ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి, ప్రభువా, వర్షాకాలంలో ఈ సంవత్సరంలో ఏ వైపు నుంచి ఎక్కువ తుఫాన్లు వస్తాయి, ఈ సంవత్సరంలో ఏ వైపు నుంచి ఎక్కువ వరదలు వస్తాయి, ఉప్పెన్లు వస్తాయి, వర్షాలు ఉంటాయి అని ప్రార్థించి జవాబు పొందుకొని ఆ దిక్కు నుండి లోపలికి గూట్లోకి నీళ్లు రాకుండానట్లుగా అటు ఉబ్బెత్తుగా ఉండే గూటుని పొందుకుంది. ఎంత జ్ఞానం వాచుకుందంటారు. ఈ జ్ఞానం ఈరోజు మా కుటుంబంలో తల్లిదండ్రులకు ఉంటే ఎంత బాగుండో. తల్లి తండ్రి, నీ కుటుంబం మీదకి ఏ వైపు నుంచి శ్రమలు వస్తాయి, నీ కుటుంబం మీదకి ఏ వైపు నుంచి ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆపదలు వస్తాయో, ఎప్పుడైనా నువ్వు ఆ పక్షిలాగా మెలకుగా ఉండి కనిపెట్టుకొని ప్రార్థన చేసిన అనుభవం ఉందంటావా? అడుసు దొక్కాక అప్పుడు కాళ్ళు కడుక్కుంటా. ఏం దొక్కాక? అడుసు అంటే తెలుసా? మళ్ళీ అదొక మాట. ఒకప్పుడు బండలు లేకముందు అలుక్కునే వాళ్ళం, పుట్టమట్టితోటో ఎర్రమట్టితోటో. పచ్చిగా ఉన్నప్పుడు దొక్కామనుకో కాలు కంటుంది, కాబట్టి కాలు కంటిన దాన్ని పోయి మళ్ళీ కడుక్కుంటాం. మనం కూడా అంతే, ముందు మెలకుగా ఉండం, ముందు జాగ్రత్తగా ఉండం, అయిన తర్వాత కడుక్కుంటాం బురద. పక్షి మాత్రం అలాగే కాదు. తుఫాన్లు రాకముందే, వరదలు రాకముందే దేవుని దగ్గర ప్రార్థించి, ప్రభువా, ఈ సంవత్సరంలో ఇటువైపు నుంచి వస్తున్నాయో, నేను నా కుటుంబాన్ని, నా గూటిని, నా పిల్లలను ఎలా కాపాడుకోవాలో అంటూ దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకొని ఆ విధంగా తన గూటిని, తన గుట్లను, తన పిల్లలను కాపాడుకోవడం కోసం భద్రతను నిర్మించుకుంటోంది.
ఈరోజు ఈ భద్రత, ఈ కాపుదల కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు కలిగి ఉన్నాయి. ఏ వైపు నుంచి తుఫాను అనే సమస్యలు వస్తాయో, ఏ వైపు నుంచి సముద్రం లాంటి ఉప్పులు అనే తుఫాన్లు వస్తాయో, శోధనలు వస్తాయో, ప్రమాదాలు పొంచి ఉంటాయో, జ్ఞానం కలిగిన తల్లిదండ్రులుగా ఎరిగి ఉంటే నువ్వు ముందుగానే కాపాడుకుంటావు. ఎలా తెలుస్తుంది? పక్షికే దేవుడు జవాబు ఇచ్చినప్పుడు మనకెవడా ఏమన్నాడు భక్తుడు? యేసు ప్రభువు ఏమన్నారు తెలుసా? మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఒక పక్షికే, ఒక పిచ్చుకే అడిగితే నేను దానికి సమాచారం ఇస్తున్నానే, మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమైన వాళ్ళు కాదా? మీరు నా స్వరూపంలో చేయబడిన వారు కాదా? నేను మీకు జవాబు ఇవ్వనా అన్నాడు దేవుడు. దేవుడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే ఎట్లా ఉన్నామంటే, మనకు ఒక మెలకువ లేదు. మన ఇంటిని గురించి, మన బిడ్డల గురించి, మన కుటుంబం గురించి శ్రద్ధ లేదు. రేపు రాబోతున్న రోజుల గురించి ఆలోచన లేదు. తుఫాన్ వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటాం. తుఫాన్ వచ్చినప్పుడు ఏం చూస్తాం? ఆపద వచ్చినప్పుడు చూద్దాంలే, శ్రమలు వచ్చినప్పుడు చూద్దాంలే. ఏముంటుంది? జీవితం అన్న తర్వాత ఖచ్చితంగా శ్రమలు, శోధనలు, పోరాటాలు ఉంటాయి. కాలం అన్న తర్వాత తుఫాన్లు వస్తాయి. అందుకే ముందే సిద్ధపరచుకుంది పక్షి. ఇప్పుడు దావీదు కూడా అదే, నేను సిద్ధపరచుకోవాలి నా రాజ్యాన్ని, నా కుటుంబాన్ని. చూడండి చివరిగా ఒక వచనం, 84వ కీర్తన 3వ వచన భాగం. విలువలేని పక్షికి, విలువలేని పిచ్చుకకు చివరికి ఎక్కడ దొరికిందంటే భాగ్యం. ఏముంది వాక్యములో? దేవుని బలిపీఠమునొద్ద పిచ్చుకలకు ఎక్కడ దొరికింది నివాసము? దేవుని బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను. ఏ ఆదరణ లేదు అనుకున్నప్పుడు, ఏ ఆశ్రయమో లేదు అనుకున్నప్పుడు, ఏ తోడు లేదు అనుకున్నప్పుడు చివరకు దేవుడు ఎక్కడ ఆశ్రయించాడో తెలుసా? ఆఫ్టర్ ఆల్ పిచ్చుక ఎంత, దాని బ్రతికి ఎంత అనుకుంటే బైబిల్లో రాయబడిన మాట 84వ కీర్తన 3వ వచనంలో, ఈ పిచ్చుకను దేవుడు తన సన్నిధిలో, దేవుడు తన బలిపీఠము దగ్గర, దేవుని యొక్క ఆలయములో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు పిచ్చుకిచ్చాడు. ఒకప్పుడు ఎట్లా ఉంది? దానికి విలువ లేని పిచ్చుకకు ఇప్పుడు ఎక్కడ విలువ వచ్చింది? దేవుని మందిరములో, బలిపీఠమున వద్ద, దేవుని సన్నిధిలో మహా గొప్ప భాగ్యం దొరికింది. అవునా కదా? కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈరోజు దావీదు భక్తుని జీవిత అనుభవం కానీ, మన జీవిత అనుభవం కానీ, ఎక్కడ విలువ లేదనుకుంటామో, ఎక్కడ ఘనత లేదనుకుంటామో, ఎక్కడ ఆదరణ లేదనుకుంటామో, దేవునిపై ఆధారపడినప్పుడు, దేవుని కోసం ఎదురు చూసినప్పుడు దేవుడు ఆ తర్వాత ఇచ్చే గొప్ప భాగ్యం అది. దేవుడు ఇచ్చే గొప్ప ఘనత ఆయన మందిరంలో, ఆయన దగ్గర, ఆయన రాజ్యంలో, ఆయనతో కూడా ఉండే గొప్ప భాగ్యాన్ని మనకిస్తాడు. ఒక పిచ్చుకకే దేవుడు అంత గొప్ప భాగ్యం ఇచ్చినప్పుడు మనకి ఎందుకు ఇవ్వడు? కాబట్టి కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు ఎన్ని వచ్చినా దావీదు మెలకుగా, ఒంటరిగా, రాత్రిపూట పిచ్చుకలాగా నా జీవితం ఇంక అయిపోయింది అనుకున్న టైంలో, ఇక నా జీవితానికి ఇంక ఏమీ లేదు, ఇక నా జీవితం ముగింపే అనుకున్న టైంలో దావీదుకు దేవుడే ఆశ్రయమయ్యాడు. దావీదుకు దేవుడే బలమయ్యాడు. దావీదుకు దేవుడే రక్షకుడయ్యాడు. దావీదును దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి, విలువలేని దావీదు, పిచ్చిగా ఉన్న దావీదును మరలా దేవుడు ఆ ఇశ్రాయేలు దేశం మీద రాజుగా ఏర్పాటు చేసి గొప్ప భాగ్యం ఇచ్చాడు. కాబట్టి దేవునిపై ఆధారపడినప్పుడు, దేవునిని ఆశ్రయించినప్పుడు, దేవుని తోడుగా, బైబిల్లో రాయబడిన మాట, ఎవరు తోడున్నా లేకపోయినా బైబిల్ గ్రంథంలో అన్నమాట, నేను మిమ్మును అనాథులుగా విడువను. దేవుడు ఎప్పుడు మనల్ని ఒంటరిగా విడిచేవాడు కాదు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు అన్నట్లుగా, ఆయన ఏం పేరుంది దేవునికి? దేవుడు మనకు ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు అని అర్థం. అలా దేవుడు దావీదుకు తోడు కావండి. మరలా దేవుడు దావీదు యొక్క జీవితాన్ని వృద్ధిపరిచాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సింది, ఒంటరిగా ఉన్నప్పుడు ఇక ఒంటరిగా ఉన్నాను, నా పని అయిపోయింది అని ఎప్పుడు కృంగిపోవాల్సిన పని లేదు. ఎంత ఒంటరిగా ఉన్నామో అందులో ఒక గొప్ప భాగ్యం. అంతగా ఒంటరిగా ఏకాంత ప్రార్థన చేయండి, అదొక గొప్ప భాగ్యం. ఏంటది? ఒంటరిగా ఉన్నప్పుడు యాకోబు జీవితం ఎప్పుడు మారింది? ఒంటరిగా ఉన్నప్పుడు
ఎప్పుడు ఆదికాండం 32వ అధ్యాయంలో ఒంటరిగా ఉన్నప్పుడు యాకోబు చేసిన ఆ ఏకాంతపు ఒంటరి ప్రార్థనే దావీదును అద్భుతమైన రీతిగా రాత్రి మార్చింది. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఒంటరైన పరిస్థితి ఉండి ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు తోడున్నా లేకపోయినా, ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకుని నేను ఒంటరి అనే భావనలో ఉన్నప్పుడు భయపడొద్దు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అనేక పర్యాలు ఏకాంతంగా ఆయన ఆ బాధతో ఆయన ఎంత ప్రార్థన చేశారో ఆ ప్రార్థన అనేక పరిస్థితులు మార్చింది. 2, మెలకువగా ఉండండి. ప్రార్థన జీవితంలో నీ జీవితం గురించి, నీ భవిష్యత్తును గురించి, నీ ఇంటిని గురించి నువ్వు మెలకువగా ఉండి ప్రార్థించు. అద్భుతమైన రీతిగా దేవుడు జవాబు ఇస్తాడే ఇస్తాడు. ఎంతవరకు? పక్షి సమాచారము తెచ్చు వరకు. ఒక చిన్న పక్షి ఆ గూటిని అల్లటానికి ఎంతకాలం పట్టుద్ది? దానికి అక్కడ రెడీగా ఉంది. అక్కడ ఎగిరిపోవాలి, ఆ ముక్కుతో పట్టుకోవాలి, ఒక్కొక్క గడ్డి పోస్తా రావటం పట్టుకోవటం, ఎగరటం రావటం పట్టుకోవటం, ఎగరటం పోవటం, గూటిని అల్లుకోవటం. ఏ ఇంజనీరింగ్ కూడా అంత నీట్గా కట్టలేడు. ఎవరు కూడా, ఎంత గొప్ప శాస్త్రవేత్త కూడా అంత నీట్గా గూడు కట్టలేడు. కానీ ఒక పిచ్చుక కట్టుకుంది పట్టుదల. తన గూడును, తన కుటుంబాన్ని, తన పిల్లలను తుఫాను నుండి, వరదల నుండి, వర్షం నుండి కాపాడుకోవాలని పట్టుదల పక్షిని అలా నేర్పించింది. ఈరోజు మన జీవితంలో కూడా నేను, నా కుటుంబం, నా భవిష్యత్తు, నా బిడ్డలు అనే పట్టుదల నీకున్నప్పుడు నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తావు. ఎంత ప్రార్థన చేస్తావు? పట్టుదలతో ప్రార్థన చేస్తావు. నీకు పట్టుదల లేదనుకో, వర్షం వచ్చినప్పుడు చూసుకుందామంటే గుడ్లు పోతాయి, అన్నీ పోతాయి, పిల్లలు పోతాయి, అన్నీ పోతాయి. పక్షి ఎంత పట్టుదలతో గూటిని కట్టుకుందో, పక్షి ఎంతగా దేవుని జవాబు కోసం వచ్చే వరకు, సమాచారం కోసం ఎదురు చూస్తుందో మన జీవితంలో కూడా. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, దేవుని సన్నిధి మనతో ఉండే వరకు, దేవుని జవాబు మనకి ఇచ్చే వరకు ఒంటరిగా ఏకాంత ప్రార్థన మనకు అవసరం. ఎవరికి వారమే ఏకాంత ప్రార్థన అంటే అరణ్యాలకు, పొలాలకు, శాలకు పొమ్మని కాదు అక్కడ అర్థం. ఆ రోజు యేసు ప్రభువారికి ఉండటానికి ఇల్లు లేదు, స్థలం లేదు కాబట్టి ఆయన ప్రార్థన చేసుకోవటానికి ఆ ప్రాంతానికి వెళ్ళారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించు. ప్రార్థనకి అభ్యంతరం లేకున్నట్లుగా, డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసం అలాగూ, అంతే తప్ప వదిలిపెట్టి పొమ్మని అక్కడ అర్థం కాదు. ఏకాంత ప్రార్థన ఒంటరిగా అంటే నీవు వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థించడం నీకు అవసరం. నీ తలనొప్పి అయితే నువ్వే ట్యాబ్లెట్ వేసుకోవాలి. అయ్యగారు ట్యాబ్లెట్ వేసుకోవడం నీకు తగ్గదు. మనం చేసే పని ఏంటంటే, అయ్యగారు నాకు తలనొప్పి ఉంది, ఒళ్ళొప్పి ఉంది, జ్వరాలు ఉంది, ప్రార్థన చేయను అంటా నువ్వు ప్రార్థన చేసుకో. నీ తలనొప్పికి నువ్వు వేసుకోవాలా? నీ సమస్యకు నువ్వు ప్రార్థన చేయాలా? ముందు నీ ఇంటి సమస్యకు నువ్వు ప్రార్థన చేయకుండా వాళ్ళతో చెబితే నీకున్న భారం ఎవరికి ఉండదు? ఉంటుందా? నీ బిడ్డల మీద నీకున్న భారం మరి ఎవరికి ఉండదో? ఉంటుందా? ఉండదో. నువ్వు చేసినంత భారంగా ఎవరు ప్రార్థన చేయరు. అది నమ్మండి. ఎప్పటికీ అయ్యగారైనా, అమ్మగారైనా, ఇంకొకరైనా నీకు నొప్పి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, బాధ నొప్పి అది ఎంత విపరీతమైందో నీకు మాత్రమే తెలుస్తుంది, కానీ ఒడ్డు మీద ఉన్న ఎవరికీ తెలియదు. అటు వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా అది ఒక చెయ్యి మాత్రమే. నువ్వు కూడా చేస్తేనే 2 చేతులు చప్పట్లు మోగుద్ది అన్నట్టు నువ్వు కూడా ప్రార్థన చేయాలి నీ సమస్య కోసం. ఈరోజు అది చాలామందికి లేదు. మేము వాళ్ళకి చెప్పినాగా అయిపోయింది, మా పని అయిపోయింది, వాళ్ళే చూసుకుంటారులే, వాళ్ళే చేస్తారులే. నువ్వు ప్రార్థన చేయాలి. నీవు అనే వ్యక్తిగతమైన అనుభవం నీకు ఉండాలి. అదే ఏకాంత ప్రార్థన. 2, మెలకువగా ఉండండి. జరుగుతున్న పరిస్థితులను బట్టి, రాబోతున్న ప్రమాదాలను బట్టి మెలకువగా నీ కుటుంబం గురించి, ఆత్మీయ జీవితం గురించి మెలకువగా కలిగి ప్రార్థన చేయండి. పక్షి ఎంత పట్టుదలతో గూటిని కట్టుకుందో, నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో తల్లి, తండ్రి, బిడ్డలుగా మీరు పట్టుదల కలిగి ఎప్పటి వరకు దేవుని సన్నిధిలో పక్షి ఎలా ఉంది? క్షేమంగా ఉన్నట్లుగా ఆ స్థాయి దేవుడిని తీసుకువెళ్ళే విధంగా, భద్రంగా ఉండే విధంగా పట్టుదలతో నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. మన ప్రభు మహా గొప్ప దేవుడు కాబట్టి దావీదు తను తాను తగ్గించుకుని ఎంతగా ప్రార్థన చేశాడో, దావీదు ప్రార్థన దేవుడు విన్నాడు. దావీదు ప్రార్థన విన్న దేవుడు దావీదును ఆశీర్వదించి మరలా అందలం ఎక్కించి సింహాసనం మీద కూర్చోబెట్టి దావీదుకున్న సమస్యలన్నిటిలోంచి దావీదును ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఆనాడున్న దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు. ఈరోజు ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో కానీ నీకు దేవునికే తెలుసు. ఈరోజు ఎవరు ఎలాంటి ఒంటరి, ఎవరు ఎలాంటి భద్రత లేక, నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక సమస్యలో ఉన్నామో, ఇక నా ప్రాణం మీద నాకు తీపి లేదు, ఇంకా నేను బ్రతికినా చచ్చిపోయినా పెద్ద విలువ లేదు అలాంటి పరిస్థితులు ఎవరు ఉన్నామో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నది నీతోనే. ఈ ప్రతి సమస్యను దేవునితో చెప్పు. ప్రతి సమస్యను ఇందాక మొట్టమొదటి ఒక పాట పాడాం. ఏం పాట అది? నా స్తుతిపాత్రుడా కదా, ఎంత అద్భుతంగా ఉంది. నా స్తుతిపాత్రుడా, నా యేసయ్య నువ్వు. ఎవరు నువ్వు? నా దేవుడవు, నా దేవుడవు, నా జీవాహారము, నా ఆధారము, నా ఆశ్రయము. ఆ భావన, నా దేవుడవు అనే భావన నీకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయగలుగుతావు దేవునితో. గుర్తుపెట్టుకోండి.
పట్టుదలతో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు సమస్యలన్నింటిలోంచి విడిపించి మరలా సింహాసనం మీద దావీదును కూర్చోబెట్టినట్లుగా మనల్ని కూడా ఎర్ర సముద్రంలో గుండా దాటించి ఒడ్డుకు చేర్చినట్లుగా నిన్ను ఈరోజు ఉన్న సుడిగుండాలు సమస్యలన్నింటిలోంచి నిన్ను విడుదల చేసి విడిపించి క్షేమకరమైన స్థలంలోనికి ఆయన నిన్ను తీసుకురాగల శక్తిమంతుడు. పోగొట్టుకున్న నెమ్మది, సంతోషము, సమాధానం, ఆరోగ్యం అన్నింటినీ సమకూర్చి మరలా గొప్ప ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టగల మహా గొప్ప శక్తిమంతుడు మన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి అతి గొప్ప భాగ్యం అవ్వగలటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం దావీదులాగా ప్రతి సమస్యను ప్రభువుపై ఆధారపడుతూ, ప్రభువుతో చెప్పుకుంటూ, దేవునిపై ఆధారపడుతూ ప్రభు దగ్గర నుంచి ఆ గొప్ప సమాధానం మరలా తిరిగి మనం అందరం పొందుకుందాము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తరలించి కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలకి పెంచుదాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభు మీకు వందనాలు. నేను ఉదయకాల సమయంలో మరొక వారు మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు. దేవా, దావీదు జీవితంలో దావీదు ఒకప్పుడు ఎంత గొప్పగా జీవించినప్పటికీ ఒకనొక రోజు దావీదు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయి మా ప్రభు ఒంటరిగా, ఏ ఆదరణ లేక, సహాయము లేక, నమ్మిన వారందరూ చేయి వదిలిపెడితే ప్రాణ భయములో కొట్టుమిట్టాడుతూ ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో ఎంతగా వేదనతో, శోధనతో రోధిస్తూ మొరపెడుతూ ప్రార్థించాడో మేము విన్నాం. నేను ఈరోజు అలాంటి పరిస్థితులు ఎవరున్నారో మాకు తెలియదు, కానీ మా ప్రభు ఎవరు అలాంటి ఒంటరితనంలో ఉన్నారో, ఎవరు అలాంటి ఆదరణ లేక, జత లేక, తోడు లేక, నెమ్మది లేక మా ప్రభు ఇరుకులు, ఇబ్బందులు, శ్రమల, సమస్యల, వేదనలో ఉన్నారో అటు ప్రతి ఒక్కరిని కూడా మా ప్రభు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. దావీదు ప్రార్థించగా మా ప్రభు దావీదు ప్రార్థనలకించి జవాబిచ్చి పరిస్థితులన్నింటినీ మార్చివేసిన మా గొప్ప తండ్రి, ఈరోజు మీ సన్నిధిలో మా ప్రభు శిరస్సు వంచి పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి రాయిరా. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి పరిస్థితిని కూడా మా ప్రభు మీరు మార్చండి. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కన్నీటిని సంతోషంగా మార్చండి, దుఃఖమును ఆనందంగా మార్చండి నాయన. మా ప్రభు అలాంటి గొప్ప మెలకువ కలిగి, పట్టుదల కలిగిన ప్రార్థనతో జీవిత పరిస్థితులన్నీ, రాబోతున్న రోజులన్నీ మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దేవా మీరు మార్చండి. అయా, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన. ఎవరు చేయి వదిలినా నీవు చేయి వదలని దేవుడవు. ఎవరు విడిచిపెట్టినా నీవు విడిచిపెట్టిన దేవుడవు. ఎవరు ప్రేమించినా నీవు ప్రేమించే దేవుడవు. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా పట్టించుకునే మా గొప్ప దేవా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు ప్రార్థిస్తే మీ దాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి. విలువలేని పిచ్చుకోక మా ప్రభు మీ సన్నిధిలో, మీ ఆవరణములో మీ దగ్గర ఉండి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చామో మా ప్రభు. విలువలేని నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని పరలోకంలో ఉండే గొప్ప భాగ్యం అనుగ్రహింప చేస్తున్నందుకు వందనాలు, స్తోత్రముడైనా. విలువలేని జీవితాన్ని విలువైనదిగా మార్చగల దేవుడు నీవు మా ప్రభువా. విలువలేని బ్రతుకును విలువైనదిగా మార్చే మా ప్రభు మహా గొప్ప బ్రతుకునివ్వగల దేవుడు నీవు నాయన. అంత గొప్ప భాగ్యాన్ని మా ప్రభు ఈ సమయంలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహింప చేయమని, దావీదుకు తిరిగి మరలా సింహాసనం ఇచ్చినట్లుగా, దావీదుకు తిరిగి మరలా మహా గొప్ప భాగ్యం అనుగ్రహింప చేసినట్లుగా, విలువలేని పక్షి మా ప్రభు విలువైన మీ సన్నిధిని అనుగ్రహింప చేసినట్లుగా అంత గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని కూడిన మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.